హాయ్, నేను మీ పీబీఎన్. బిగ్ బాస్ విషయానికి వస్తే ఈ రోజు ఎపిసోడ్లో పెద్దగా చెప్పుకునే విశేషాలు అయితే ఏం లేవు. చిన్న చిన్న టాస్క్ జరిగినవి, అవి నాకైతే మాత్రం అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఒక్క టాస్క్ మాత్రం ఓకే బెటర్ అనిపించింది. అది ప్రేరణ వల్ల. ఎందుకంటే ప్రేరణ ఫుల్లీ కన్ఫ్యూజ్ అయిపోయింది. అదేవిధంగా ఆ టాస్క్ ఆడుతున్న హౌస్ మేట్స్ కూడా రూల్స్ మర్చిపోయారు. బిగ్ బాస్ చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. ఫైనల్ గా అయితే టాస్క్ కంప్లీట్ అయింది, గజిబిజీ అయింది. ఈ టాస్క్ కి 3 క్లాన్ నుంచి ఇద్దరు సభ్యులు టాస్క్ అయితే ఆడటానికి వచ్చారు. పృథ్వీ అవుట్ అయినప్పుడు, నబిల్ అవుట్ అయినప్పుడు, విష్ణుప్రియ అవుట్ అయినప్పుడు చాలా ఇష్యూ అయితే జరిగింది. అదే సమయంలో మిగిలిన హౌస్ మేట్స్ చేసిన అడావుడి కూడా ఈ టాస్క్ అయితే గజిబిజీ చేసింది. ప్రేరణ అయితే తను బిగ్ బాస్ రూల్స్ ని వేరే విధంగా అర్థం చేసుకోవడం, గేమ్ ని వేరే విధంగా ఆడించడంతో మొత్తం కొలాప్స్ అయిపోయింది. సరే, ఫైనల్ గా బిగ్ బాస్ అయితే ఇద్దరిని విజేతలుగా ప్రకటించి ప్రైజ్ మనీని డివైడ్ చేసి ఇచ్చేశాడు. ఫుడ్ విషయం అంటే లాస్ట్ 2 days నుంచి హౌస్ మేట్స్ కి ఫుడ్ ఇష్యూ అయితే నడుస్తుంది. ఈ రోజు కూడా అదే కంటిన్యూ అయిపోయింది. మరి ఈ ఫుడ్ ఇష్యూకి బిగ్ బాస్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి. మెయిన్ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే యష్మి అండ్ సోనియా గురించి ఆల్మోస్ట్ ఇప్పటికే 2-3 వీడియోస్ చేశాను. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని తన గ్రిప్ లో పెట్టుకోవాలని కొన్ని ప్రయత్నాలు చేస్తుంది, అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకా చెప్పాల్సింది యష్మి గురించి. యష్మి విషయానికి వచ్చేస్తే తను ప్లాన్ కి చీప్ అవ్వక ముందు తన బిహేవియర్ ఒకలాగుంది. చీప్ అయిన తర్వాత మారిపోయింది. ఆ తర్వాత లగ్జరీ బడ్జెట్ వచ్చినప్పుడు తన బిహేవియర్ ఇంకా మారిపోయింది. ఆలోచన విధానం, తన మాట్లాడే స్లాంగ్ ఎంటైర్ చేంజ్ అయిపోయింది. ప్రతి మాటలో చాలా అహంకారంగా అనిపిస్తుంది, చాలా రూడ్ బిహేవియర్ కనిపిస్తుంది. మిగిలిన హౌస్ మేట్స్ ఏదైనా అడిగినప్పుడు, అంటే తన క్లాన్ కాకుండా క్లాన్ వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు, చెప్పేటప్పుడు, టాస్క్ విషయానికి వచ్చేటప్పుడు బరాబర్ నేను ఇంతే, ఇలాగే చేస్తాను, నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు, చెప్పుకోపోండి బిగ్ బాస్ కి అన్నట్లు బిహేవ్ అయితే చేస్తుంది. టాస్క్ లో ఆడే విషయంలో చాలా ఇంటెన్సివ్ గా ఆడుతున్నాను, నేనే తోపు అన్నట్టయితే యష్మి దాంట్లో కనిపిస్తుంది. కానీ తను ఆడుతున్న రాంగ్ గేమ్, తను మాట్లాడే వర్డ్స్ స్ప్లిట్ చేస్తున్న విషయం కూడా యష్మికి తెలుసు. కానీ దాన్ని కవర్ చేసుకునే విధంగా చాలా రూట్ గా అయితే బిహేవ్ చేస్తుంది. మిగిలిన హౌస్ మేట్స్ తో కూడా ఒక నెగ్లిజెన్సీకి అయితే తను మాట్లాడడం జరుగుతుంది. బిగ్ బాస్ కూడా యష్మి విషయంలో అండ్ సోనియా విషయంలో పాజిటివ్ గానే కంటెంట్ అయితే బయటికి పంపిస్తున్నాడు. ఎందుకంటే 24 hours మనం లైవ్ చెక్ చేసుకుంటే మాత్రం యష్మి చేసిన కొన్ని విషయాలు కావచ్చు, సోనియా చేసిన విషయాలు కావచ్చు, బిగ్ బాస్ స్కిప్ చేస్తున్నాడు. అదే విష్ణుప్రియ దగ్గరికి వచ్చాక విష్ణుప్రియ ఏమైనా కొంచెం చిన్న చిన్నవి మంచి పనులు చేసిన కాబట్టి బిగ్ బాస్ చూపించట్లేదు. విష్ణుప్రియ ఏమైనా రూట్ గా మాట్లాడింది, లేకపోతే తను ఏదైనా వేరే క్లాన్ నుంచి దొంగతనం చేసినవి, ఇలాంటివి బిగ్ బాస్ హైలైట్ చేస్తున్నాడు. కానీ విష్ణుప్రియ నుంచి ఏదైనా గుడ్ కంటెంట్ వస్తే మాత్రం బిగ్ బాస్ దాన్ని హైలైట్ చేయట్లేదు. మేబీ ఈ 1 or 2 weeks సోనియా అండ్ యష్మిని సేవ్ చేసి వాళ్ళని హౌస్ లో కంటిన్యూ చేయాలని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యేటైతే నాకైతే తెలియట్లేదు. ఫైనల్ గా చెప్పుకుంటే యష్మి అండ్ సోనియా విషయంలో బిగ్ బాస్ అయితే కావాలనే వాళ్ళు చేసే బ్యాడ్ కంటెంట్ ని దాచిపెట్టి వాళ్ళ నుంచి గుడ్ కంటెంట్ తీసుకొస్తున్నాడు. అదే విధంగా యష్మి తను బిహేవియర్ మార్చుకోకుండా ఇలాగే రూట్ గా ఉంటే మాత్రం హౌస్ లో ఎక్కువ రోజులు అయితే కొనసాగదు. ఈ వీకెండ్ లో ఖచ్చితంగా యష్మి బిహేవియర్ మీద, తన చేసిన పనుల మీద, టాస్క్ విషయంలో కావచ్చు, సంచాలకంగా తను ఉన్నప్పుడు తీసుకున్న డెసిషన్ లో కావచ్చు, ఖచ్చితంగా నాకు సరే అయితే వార్న్ చేయాలి. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిరోజు వేరే హౌస్ మేట్స్ ని ఫోక్ చేసే విషయంలో కావచ్చు, వేరే హౌస్ మేట్స్ గురించి రాంగ్ గా మాట్లాడే విషయంలో కావచ్చు, క్లాన్ సభ్యుల్ని కించపరిచే విషయంలో కావచ్చు, యష్మి చాలా రూల్స్ అయితే బ్రేక్ చేసి ముందుకు వెళ్తుంది. ఇదే విషయంపై నైనిక, విష్ణుప్రియ అపోజ్ చేస్తున్నా కానీ యష్మి వినే స్థితిలో లేదు. ఎందుకంటే నేను టాప్ క్లాన్ కాబట్టి అందరు నా మాట వినాలి, లగ్జరీ బడ్జెట్ వచ్చింది, ఈ వీక్ ఎలిమినేషన్ లో నేను లేను, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఒక అహంకారం అయితే యష్మిలో కనిపిస్తుంది. మరి దీని పర్యవసనాలు ఎలా ఉంటాయనే మాత్రం మనం ముందు చూడాలి.